41వ కీర్తన 3వ చరణం. రోగాశయ మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థతపరచుతువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థతపరచుము అని మనవి చేసి ఉన్నాను. నిజంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రోగాశయం మీద ఎప్పుడు ఎవరం ఏ రోగంతో పడతామో తెలియదు, ఎలాంటి వ్యాధులు చుట్టుకుంటాయో తెలియదు. ఎందుకంటే మనిషికి ఒక రోగము, మనిషికి ఒక వ్యాధి ఉంటుంది. ఉదాహరణకు నేను ఉన్నాను, ఒక వ్యాధిని తట్టుకున్నంత శక్తి నా దగ్గర ఉంటనుకో సమస్యలలో పడిపోతుంటాం. అంటే ఆ అబ్బాయి పడి ఉన్నటువంటి ఆ రోగపు ఆ ఛాయల మీద నుండి దేవుడే లేపాల. మీరు అనొచ్చు టాబ్లెట్లు ఉన్నాయి, మనం అనుకోవచ్చు, సూదులు ఉన్నాయి, మనం అనుకోవచ్చు, ఇంజక్షన్లు ఉన్నాయి, టాబ్లెట్లు అన్నీ ఉన్నాయి. కానీ వాటికి మించిన దేవుడు ఈ దేవుడు. ఎందుకంటే మనం ప్రతి ప్రయత్నం చేస్తుంటాం. ముందుగా జ్వరం వచ్చిందనుకో అంగట్లో టాబ్లెట్ తీసుకొస్తాం, వేసేస్తాం, తగ్గలే, మరలా ఏం చేస్తాం, హాస్పిటల్ తీసుకెళ్తాం, ఇంకా తగ్గలే, మరలా స్కానింగ్ అంట, రకరకాలుగా ఉంటాయి. అంటే ఈ అబ్బాయికి ఆ స్కానింగ్ వరకు పోకూడదు, అది నా ఉద్దేశం. అర్థమైందా? స్కానింగ్ వరకు పోకూడదు. మీకు తెలుసా, స్కానింగ్లో కాడికి పోతాను ఎట్ట కూర్చుతారో తెలుసా, ఎలా నరాలను గుచ్చి పెడతారో తెలుసా, దాన్ని చూస్తానుకో మన ప్రాణాలు తట్టుకెళ్ళే మనం. అంటే ఆ అబ్బాయిని ఆ రోగశయంలో ఉన్నటువంటి ఆ తల్లి ఒడిలో నుంచి దేవుడు బాగు చెయ్యునుగాక. అయితే చెప్పకనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రభువా, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీ ఎదుట నేను తప్పు చేసి ఉన్నాను, నీ ఎదుట నేను ఒక విషయాన్ని ఇది చేశాను, నా ప్రార్థన ఆలకించవా. అంటే తప్పంటే అబద్ధం ఆడడం కూడా తప్పే కదా, అబద్ధం ఆడడం తప్పే, మనసులో అసూయ పెట్టుకోవడము తప్పే, ఏది చేసినా అది తప్పే. ఇలాగనే యేసు ప్రభు సంచరిస్తూ ఉన్నాడంట. సంచరిస్తున్న కాలంలో ఆయన శిశువుడు పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. పేతురు ఏం చేస్తాడంటే, దేవ ప్రభువా, మా అత్తగారికి జ్వరం విపరీతంగా ఉందంట. ఎంత విపరీతంగా అంటే ముట్టుకుంటుంటే కాలిపోతుంది. ఆ రోజులలో ఈ ట్యాబ్లెట్ లేవు, ఆ రోజులలో ఇవల్ల లేవు. ఆ రోజులలో ఏంటి, నాటు వైద్యం మాత్రమే పనికొచ్చేటివి. మరి ఆ రోజులలో ఈ నాటు వైద్యం కూడా లేదని అనుకుంటాను. యేసుప్రభు ఆ ఇంటికి వచ్చాడు, వెంటనే ఆ తల్లి చేయి పట్టుకోగానే స్వస్థత కలిగిందంట. అంటే నేనేమంటా అంటే, ఈరోజు ఆ అబ్బాయిని దేవుడు తాకాలి, దేవుడు తాకాలి. ఆ అబ్బాయిని దేవుడు తాకినప్పుడే ఆ అబ్బాయి బాగు చేస్తాడు. టాబ్లెట్లో మరొకటి అది లోక సంబంధమైనటువంటి కొద్దిపాటి విశ్వాసం కలిగించడానికే ఈ లోక సంబంధమైన టాబ్లెట్లు, కానీ శాశ్వతము దేవుడే. అందుకే దావీదు భక్తుడే అంటున్నాడు, ప్రభుని ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, అందుకే ఈ రోగశయం మీద పడి ఉన్నాడు. అతను కూడా తన కుమారుడి నిమిత్తం ఇలాగే ప్రార్థించాడు. ఎన్ని రోజులు తెలుసా, 7 రోజులు నీళ్ళు మానేసి, అన్నం మానేసి దేవుని సన్నిధిలో, ఓ దేవా కాపాడు 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 అని ముర్ర పెట్టినాడంట దేవునికి. మరి ఈ అబ్బాయి నిమిత్తము తల్లిగా తండ్రిగా వారి గుండె లోతులలో చెప్పలేని బాధ. ఎందుకంటే పిల్లలు కదండి. నా కూతురు కూడా కరెక్ట్గా డిసెంబర్ 11వ తారీఖు సంవత్సరం అయింది. బర్త్డే చేయాలి, బర్త్డే చేసాం. మరుసటి రోజు విపరీతమైన జ్వరం, హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపుగా 60,000 రూపాయలు అయిపోయినాయి. నెల రోజులు బాగా కాలే, ఉన్న డబ్బు అయిపోయింది, ఇచ్చిన డబ్బు అయిపోయింది. ఏం చేయలేవా అని చెప్పేసి మోకరించి 2 రోజులు ఏడ్చిన తల్లి. మేము నమ్మినా నమ్మకపోయినా తల్లికి తండ్రికి మాత్రమే తెలుసు ఆ బాధ. వాళ్ళ బిడ్డలకు వస్తే ఇంకెవరికి తెలియదు. నా లక్కటోళ్ళు మన లక్కటోళ్ళు ఎంతోమంది చెప్తాం, అది వాళ్ళకి అట్లా నేను అనుభవించి 2 రోజులు కఠినంగా ఏడ్చుకుంటూ, డబ్బు లేదు పెట్టడానికి. ఇప్పుడు డబ్బు ఉంటే అంత తొందరగా దేవుడి మీద ఆధారపడలే, మళ్ళా డబ్బు లేదు, అయిపోయింది. దేవుడి మీద ఆధారపడ్డాను. కానీ 2 రోజులలో నిజంగా డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా బాగుపడింది. వెంటనే ఈయన కూతురు ఏతంగా చెప్పనక్కర్లేదు, ఇంత తాళంచెవి చూడు, తాళంచెవి మింగేసింది ఏకంగా. ఇక్కడ నుండి కడుపులోకి పడిపోయింది. వెంటనే ఏం చేయాలో దిక్కుతోచలే. 50 రోజులు ఉపవాస ప్రార్థన గదిలో ఉన్నా. నాకు మెసేజ్ చేసినాడు, అన్నా ఇట్లా పన్నాన్న నా కూతురు అన్నాను. విశ్వాసం పెట్టు. డాక్టర్లు చెప్పారు, బాబు ఇది బయటికి రావాలంటే దాదాపు 50 నుండి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. పని చేసుకుంటే గడుస్తుంది, లేదంటే లేదు. ఎక్కడి నుండి తీసుకురావాలా, ఏం చేయాలా,
దేవుని మీద ఆధారపడ్డాను అని చెప్పా. దేవుని మీద ఆధారపడ్డాడు. వాయిస్ మెసేజ్లోనే. మరుసటి రోజు మీరు నమ్ముతారు మరి, జస్ట్ 350 రూపాయలతోటి తాళొచ్చి బయటకు వచ్చిందంట. అసలు 350 ఎక్కడ, 50,000 ఎక్కడ? గొప్పవి. దేవుడు ముట్టుకుంటే, దేవుడు పట్టుకుంటే. 38 సంవత్సరాల పక్షవాతం, 18 సంవత్సరాలు నడుమొంగిన వ్యక్తి, 12 సంవత్సరాల రక్తస్రావం, ఎన్ని ఉన్నాయి మన మధ్య. వీళ్ళందరినీ దేవుడు ముట్టుకున్నారు. కొందరు దేవుని ముట్టుకున్నారు. అర్థం, కొందరు దేవుడు పట్టుకున్నారు, దేవుడు కొందరు పట్టుకున్నాడు. 2 క్యారెక్టర్. ఇప్పుడు మనము దేవుని పట్టుకోవాలి. దేవుడే అబ్బాయిని ఉదయం కళ్ళ బాగా అవ్వాలా, మీ కళ్ళే మిమ్మల్ని ఆశ్చర్యపరచాలా. అందుకే అంటాడు కదా, రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థతపరచుదు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థతపరచుము అని మనవి చేసి నేను. మనవి చెయ్యాలి. మనవి అంటమ్మా ఒక్కసారి చెప్తే ఆగదు. మీకు తెలుసో తెలియదు, ఇంటి ముందుకు అడుక్కునే వారు వచ్చానుకో, ఒక్కసారి అడిగి వెళ్ళిపోతాడా? ఒకసారి అడిగి అస్సలు వేసేంత వరకు దిష్ట వేసుకొని కూర్చుంటాడు. అలాగనే మనం కూడా దిష్ట వేసుకొని కూర్చోాలా. పిల్లోని ప్రాణం కంటే ఎక్కువ కాదు. జ్వరం తగ్గాల, ఏ రాత్రి బాగుపడాలా, ఇప్పుడే బాగుపడాలా, వెంటనే స్వస్థత. అంత శక్తి కెపాసిటీ దేవుని దగ్గర ఉంది. మనము ప్రార్థన చేయాలి. మరి దేవుడు మరి పాపులు స్వస్థత పరచులాగా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం.